నమస్తే వెల్కమ్ టు TG5 న్యూస్. రైతు బాంధవుడు, పేదల ఆరోగ్య ప్రదాత, పేద విద్యార్థుల విద్యా ప్రదాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతిని పురస్కరించుకుని మీర్పేట మందమల్లమ్మ చౌరస్తాలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి మాజీ హుడా చైర్మన్, మహేశ్వరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కార్యవర్గ సభ్యులు సామిడి గోపాల్ రెడ్డి పులమాళ్లు వేసి నివాళులర్పించారు. ప్రతి పేద మధ్యతరగతి ప్రజల గుండెల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి చిరస్మరణీయంగా నిలిచిపోయారని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి చరణ్ రెడ్డి, మీర్పేట్ కంటెస్టెడ్ కార్పొరేటర్లు ధరావత్ స్వామి నాయక్, నక్క బాలకృష్ణ గౌడ్, ఎర్రవల్లి యాదగిరి అరుణ, మీర్పేట్ బీసీసీఎల్ కోఆర్డినేటర్ రవీందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల్ రెడ్డి, కిషోర్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆ మహానేతకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ కూడా చైర్మన్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి గారు, వారితో పాటు ఇక్కడ ఇచ్చేసినటువంటి నాయకులు ధరావత్ స్వామి నాయక్ గారు, నక్క బాలకృష్ణ గారు, చరణ్ రెడ్డి గారు, అదేవిధంగా రవీందర్ గారు, మన కిషోర్ గారు, అరుణ మేడం గారితో పాటు ఇక్కడ పలు కాంగ్రెస్ నేతలు అందరం కూడా విచ్చేసి ఆ మహానేతకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని అంటే నిజంగా ఈ తెలుగు రాష్ట్రాలనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా గొప్ప నాయకుడు, మహోన్నతవాది, మహానాయకుడు. అట్లాంటి నాయకుడు ఒక్కసారి ఈ సంవత్సరం అంటే 15 సంవత్సరాల క్రితం మరణించాలంటే ప్రతి ఒక్క ఇల్లు కూడా దుఃఖ సాగరంలో మునిగిపోయి వారి కుటుంబంలో సొంత మనిషిని కోల్పోయినటువంటి పరిస్థితి ప్రతి ఇంట్లో ఉండే. అట్లాంటి గొప్ప నాయకుడు నిజంగా వారి అడుగు జాడల్లో కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఆ నాయకుడిని అనుసరిస్తూ మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు అదే పథకాలను అమలు చేస్తూ, అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, అలా రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలతో పాటు అనేకమైన పథకాలని మరీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అన్న గారు. నిజంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మన మధ్య లేకపోవడం నిజంగా మాకు చాలా చాలా బాధగా ఉంది. సరే, ఏదేమన్నప్పటికీ కూడా ఆ మహానేతకు మరొక్కసారి మేము ఘన నివాళులు అర్పిస్తాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.